నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం ప్యూర్ కాటన్ శారీస్ మంచి ఎలిఫెంట్ మోటివ్స్తో పాటు థ్రెడ్ వీవింగ్తో ఉన్న చీరల్ని చూద్దాం. అలాగే ఆ చీరల్లో ఉన్న పనితనం గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ పింక్ కలర్ కాంబినేషన్తో ఉంది. సమ్మర్ కాబట్టి మనం ఎక్కువగా లైట్ కలర్ కాంబినేషన్స్నే ప్రిఫర్ చేస్తుంటాము. అందులోనూ పేస్టల్ షేడ్స్ ఈ సమ్మర్లో చాలా కూల్ కలర్ కాంబినేషన్స్. సో అలాంటి పేస్టల్ షేడ్స్లో మనకి ఈ చీరలన్నీ అవైలబుల్గా ఉన్నాయి. లైట్ పింక్ కలర్ కాంబినేషన్ మీద ఎలిఫెంట్ మోటివ్స్ అంతా బ్లూ కలర్తోనూ పర్పుల్ కలర్తోనూ మనకి చీరలో బూటీస్ అంతా వీవ్ చేశారు. పై సైడ్న సింపుల్ బార్డర్ వచ్చింది. ఓన్లీ ఒక స్ట్రైప్ లాగా మనకి స్కిన్ కలర్ కాంబినేషన్తో పాటు ఈ చీర బార్డర్ వచ్చింది. ఆ తర్వాత ఒక 5 లైన్స్లో రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో వీ ప్యాటర్న్లో థ్రెడ్ వీవింగ్లో మనకి సింపుల్ బార్డర్ని ఇవ్వడం జరిగింది. సెంటర్ పార్ట్లో అంతా ట్రెడిషనల్ మోటివ్స్, ఎలిఫెంట్ మోటివ్స్ తీసుకొని అందంగా వీవ్ చేశారు. ఒక రో అంతా బ్లూ కలర్ కాంబినేషన్తోనూ, మరో రో అంతా మెజెంటా పర్పుల్ కలర్ కాంబినేషన్తోనూ మనకి బూటీస్ అన్నీ శారీ అంతా కంటిన్యూస్గా వచ్చాయి. సో చీర ఎక్కడ ప్లెయిన్గా ఉన్న ఫీల్ మనకు కలగదు. అలాగే కింది సైడ్న ఎలాంగేట్ చేస్తూ ఒక రెడ్ బార్డర్ ఇవ్వడం జరిగింది. జిగ్జాగ్ ప్యాటర్న్లో థ్రెడ్ వీవింగ్తో పాటు అందంగా మనకి శారీ బార్డర్ అంతా వచ్చింది. ఎక్కడ జరీ యూజ్ చేయలేదు కాబట్టి చాలా కంఫర్టబుల్గాను డిగ్నిఫైడ్గాను ఉంటుంది. శారీ పళ్ళు పార్ట్కి వస్తే సెల్ఫ్ పళ్ళు అయినప్పటికీ మొత్తం థ్రెడ్ వీవింగ్తో అందంగా రిచ్ పళ్ళుగా మనకి శారీ పళ్ళునంతా డిజైన్ చేశారు. సో సింగిల్ స్టెప్ పెట్టి క్యారీ చేయగలిగిన వాళ్ళకి ఈ రిచ్ పళ్ళు చాలా బాగా ఎలివేట్ అవుతుంది. లేదంటే స్టెప్స్ పెట్టి తీర్చిదిద్ది కట్టుకున్న ఈ కాటన్ శారీ చాలా అందంగా కనబడుతుంది. శారీస్ అన్నీ 6.2 కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్తో పాటుగా మనకి చీరలన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో యాజ్ ఇట్ ఈస్గా చీరతో పాటు వచ్చిన ఈ ప్లెయిన్ బ్లౌజ్ 2 సైడ్స్న బార్డర్స్ ఉండడం వల్ల మనకి చీరతో పాటు ట్రై చేయొచ్చు. లేదంటే ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ని ట్రై చేయాలి అంటే థ్రెడ్ వీవింగ్లో వచ్చిన ఏ కలర్ కాంబినేషన్తోనైనా బ్లూ కానీ మెజెంటా కానీ లేదంటే బోర్డర్లో వచ్చిన రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్లో ఏ కాంబినేషన్తోనైనా మనం ఈ శారీని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ కాంబినేషన్, లైట్ కలర్ కాంబినేషన్ కాబట్టి బార్డర్స్ అలాగే బూటీస్ కూడా ఈ చీర మీద అందంగా ఎలివేట్ అవుతున్నాయి. పై సైడ్న ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బార్డర్ వచ్చి దాని కింద థ్రెడ్ వీవింగ్ అంతా బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో పాటు వచ్చింది. సెంటర్ పార్ట్లో వచ్చిన బూటీస్ అంతా బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అందంగా కాంట్రాస్ట్ వేలో ఎలివేట్ అవుతున్నాయి. శారీ కింది సైడ్న బార్డర్ని ఎలాంగేట్ చేస్తూ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద జూట్ వీవింగ్తో జిగ్జాగ్ ప్యాటర్న్ అంతా వచ్చి ఆ పైన బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో వీ ప్యాటర్న్లో మనకి ఒక 5-6 లైన్స్ థ్రెడ్ వీవింగ్తో పాటు బార్డర్ వచ్చింది. శారీ పళ్ళు పాటుకొస్తే గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వీవింగ్తో అందంగా రిచ్ పళ్ళు ఎలివేట్ అవుతుంది. శారీస్ అన్నీ 6.2 మీటర్స్ కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్తో పాటుగా ఉన్నాయి. నెక్స్ట్ శారీ గ్రే కలర్ కాంబినేషన్తో పాటుగా ఉంది. థ్రెడ్ వీవింగ్ అంతా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తోనూ బూటీస్ అంతా బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తోనూ ఇవ్వడం జరిగింది. రామా గ్రీన్ కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్తో మనకి ఎలిఫెంట్ బూటీస్ అన్నీ గ్రే కలర్ మీద ఎలివేట్ అవుతున్నాయి. కింది సైడ్న బార్డర్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ కూడా మనకు వచ్చింది. శారీ సింపుల్గాను సటిల్గాను చాలా అందంగా కనబడుతుంది. అఫీషియల్గా కూడా ఇలాంటి కలర్ కాంబినేషన్స్ని మనం ఆప్ట్ చేసుకోవచ్చు. పళ్ళు పాటుకొస్తే గ్రే కలర్ కాంబినేషన్ మీద రామా గ్రీన్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్తోనూ అందంగా థ్రెడ్ వీవింగ్తో పాటు ఈ చీర పళ్ళు ఎలివేట్ అవుతుంది. శారీ పళ్ళు పాటలో అంతా ఫ్లవర్ బూటీస్ అందంగా వీవ్ చేశారు. లీవ్స్తోని లతల్లాంటి డిజైన్ తీసుకుని ఈ శారీ పళ్ళునంతా వీవ్ చేయడం వల్ల సింగిల్ స్టెప్ పెట్టి క్యారీ చేయగలిగిన వాళ్ళకి చీర పళ్ళు అందంగా ఎలివేట్ అవుతుంది. లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ వైట్తోనూ కల్నేతిలో నేయడం వల్ల ఈ కలర్ ఇంత లైట్గా ఎలివేట్ అవుతుంది. శారీ బార్డర్ పార్ట్కి వస్తే పై సైడ్న రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వీవింగ్ వచ్చింది. కింది సైడ్న
బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనూ అలాగే కింద బార్డర్ రెడ్తోనూ అందంగా వీవ్ చేశారు. సెంటర్ పార్ట్కి వస్తే బ్లూ కలర్ కాంబినేషన్తోనూ మజెంటా పింక్ కలర్ కాంబినేషన్తోనూ మనకి ఎలిఫెంట్ బూటీస్ అన్నీ ఎలివేట్ అవుతున్నాయి. పళ్ళు పార్ట్కి వస్తే రిచ్ పళ్ళు బ్లూ అండ్ మజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వీవింగ్తో ఈ శారీ పళ్ళు అంతా ఉంది. ఏ చీరకు ఆ చీరే పేస్టల్ కలర్ కాంబినేషన్స్లో కొద్దిగా డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్స్తోనూ అలాగే బూటీస్లో వచ్చిన డిఫరెన్స్తోనూ మనకి ఈ చీరలన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ శారీ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్, థ్రెడ్ వీవింగ్ అంతా గ్రీన్తోనూ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తోనూ వచ్చింది. సో కాంట్రాస్ట్ బ్లౌజులు ట్రై చేయాలి అంటే గ్రీన్తో కానీ ఆరెంజ్తో కానీ మనం ఈ శారీని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ కాంబినేషన్, దాని మీదంతా జూట్ వీవింగ్ మనకి బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో పాటుగా వచ్చింది. సో కాంట్రాస్ట్ వేలో బ్లౌజెస్ ట్రై చేయాలి అంటే శారీ బోర్డర్లో వచ్చిన ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కానీ లేదంటే బూటీస్లో వచ్చిన బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో కానీ మనం ఈ శారీని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. లైట్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద లైట్ పింక్తోనూ బ్లాక్తోనూ మనకి శారీలో బూటీస్ అంతా ఎలివేట్ అవుతున్నాయి. శారీ బోర్డర్ పార్ట్కి వస్తే పైన రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తోనూ కింది సైడ్న బార్డర్ని ఎలాంగేట్ చేస్తూ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనూ థ్రెడ్ వీవింగ్ అంతా వచ్చింది. సో కాంట్రాస్ట్ వేలో బ్లౌజెస్ ట్రై చేయాలి అంటే లైట్ పింక్ కలర్ కాంబినేషన్ కానీ బ్లాక్ కానీ ఈ శారీతో పాటు బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి కొద్దిగా లైట్ కనకాంబరం కలర్ కాంబినేషన్తో పాటుగా ఉంది. శారీ బూటీస్కి వస్తే మెజెంటా డార్క్ మెజెంటా కలర్ కాంబినేషన్తోనూ బ్లూతోనూ అందంగా ఈ బూటీస్ అంతా ఇచ్చారు. బార్డర్ పార్ట్కి వస్తే పై సైడ్న బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తోనూ థ్రెడ్ వీవింగ్ వచ్చింది. కింది సైడ్న రెడ్ కలర్ రెడ్డిష్ ఆరెంజ్ కలర్ మీద జూట్ వీవింగ్తో పాటు ఈ శారీ బార్డర్ని ఎలాంగేట్ చేయడం జరిగింది. సో కాంట్రాస్ట్ వేలో బ్లౌజెస్ని ట్రై చేయాలి అంటే బ్లూ కలర్తోనూ లేదంటే డార్క్ మెజెంటా కలర్ కాంబినేషన్తోనూ లేదంటే థ్రెడ్ వీవింగ్ వచ్చిన బ్లాక్తోనూ మనం ఈ శారీ బ్లౌజెస్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కు పై సైడ్న ఆరెంజ్తోనూ అలాగే థ్రెడ్ వీవింగ్ అంతా బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తోనూ మనకి శారీ బోర్డర్స్ అంతా వచ్చాయి. బూటీస్ పార్ట్కి వస్తే బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వీవింగ్తో ఈ శారీని అంతా వీవ్ చేయడం జరిగింది. సో కాంట్రాస్ట్ బ్లౌజెస్ని ట్రై చేయాలి అనుకుంటే బోర్డర్లో వచ్చిన ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో కానీ లేదంటే బ్లాక్తో కానీ మనం ఈ శారీ బ్లౌజ్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. లైట్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి బూటీస్ అంతా రెడ్ అండ్ బ్లాక్తో థ్రెడ్ వీవింగ్తో పాటు వచ్చింది. బార్డర్లో బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో పాటు మనకి శారీ బార్డర్స్ని ఇవ్వడం జరిగింది. పళ్ళులో కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వీవింగ్తో అందంగా రిచ్ పళ్ళుగా ఈ శారీని వీవ్ చేశారు. లైట్ కనకాంబరం కలర్ కాంబినేషన్కి బార్డర్లోనూ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వీవింగ్ వచ్చింది. శారీ బాడీ పార్ట్లో బూటీస్ అంతా రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో వీవ్ చేయడం జరిగింది. పళ్ళు పార్ట్లో కూడా మనకి రెడ్ అండ్ బ్లాకే వచ్చింది. పింక్ కలర్ కాంబినేషన్ మీద రెడ్ కొంచెం డార్క్ పింక్ లాగా ఎలివేట్ అవుతుంది. అలాగే శారీ బార్డర్ కింద సైడ్ పార్ట్కి వస్తే బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనూ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్తోనూ థ్రెడ్ వీవింగ్ ఇవ్వడం జరిగింది. సో కాంట్రాస్ట్ బ్లౌజెస్ పార్ట్కి వస్తే ఈ చీరతో పాటు బ్లాక్ బ్లౌజ్ కానీ లేదంటే బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిన ఏ థ్రెడ్ వీవింగ్ బ్లౌజ్ అయినా బాగుంటుంది. లైట్ పీచ్ కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ వేలో ఈ చీర బార్డర్ డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో పాటుగా వచ్చింది. బూటీస్ పార్ట్కి వస్తే వైలెట్ కలర్తోనూ డార్క్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్తో పాటుగా వచ్చింది. కాంట్రాస్ట్ బ్లౌజెస్ పార్ట్కి వస్తే వైలెట్ కలర్తో కానీ డార్క్ రామా గ్రీన్తో కానీ లేదంటే బార్డర్లో వచ్చిన ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో కానీ మనం ఈ శారీ బ్లౌజ్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా డార్క్ కలర్ని ప్రిఫర్ చేయాలి అనుకుంటే కల్నోత్లో వచ్చిన ఈ గ్రే కలర్ కాంబినేషన్ని మనం ఆప్ట్ చేసుకోవచ్చు. అఫీషియల్గా కూడా ఎక్కువగా ఇలాంటి కలర్ కాంబినేషన్స్ని మనం చూస్ చేసుకుంటూ ఉంటాము.
బార్డర్ పార్ట్కి వస్తే మెరూన్ కలర్ కాంబినేషన్తో మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది. అలాగే థ్రెడ్ వీవింగ్ అంతా బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో బార్డర్స్లో రావడం వల్ల గ్రే కలర్ కాంబినేషన్కి బ్లాక్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయ్యింది. అలాగే బూటీస్ పార్ట్కి వస్తే మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వీవింగ్తో మనకి ఎలిఫెంట్ బూటీస్ అంతా ఇచ్చారు. పళ్ళు పార్ట్కి వస్తే సేమ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో రిచ్ పళ్ళుగా ఈ శారీ పళ్ళునంతా వీవ్ చేయడం జరిగింది. కాంట్రాస్ట్ బ్లౌజెస్ పార్ట్కి వస్తే గ్రీన్తో కానీ లేదంటే మెరూన్తో కానీ మనం ఈ శారీ బ్లౌజ్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. లేదంటే బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో అయినా ట్రై చేయొచ్చు. లైట్ బేబీ పింక్ పైన వైలెట్తోనూ రెడ్తోనూ మనకి శారీ బూటీస్ అంతా వచ్చాయి. అలాగే బార్డర్ పార్ట్కి వస్తే పై సైడ్న బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తోనూ కింది సైడ్న బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనూ థ్రెడ్ వీవింగ్ వచ్చింది. సో కాంట్రాస్ట్ బ్లౌజెస్ని ట్రై చేయాలి అనుకుంటే శారీ బూటీస్లో వచ్చిన వైలెట్ కలర్ కాంబినేషన్తో కానీ లేదంటే థ్రెడ్ వీవింగ్ ఏదైతే బార్డర్లో వచ్చిందో బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కానీ మనం ఈ శారీని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది మరో చాయిస్ అవుతుంది. బేజ్ కలర్ కాంబినేషన్ మీద మెజెంటా పింక్తోనూ అలాగే డార్క్ గ్రీన్తోనూ మనకి శారీ బూటీస్ అన్నీ వచ్చాయి. చీర బార్డర్ పార్ట్కి వస్తే పై సైడ్న బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తోనూ కింది సైడ్న ఎలాంగేట్ చేస్తూ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనూ మనకి థ్రెడ్ వీవింగ్ అంతా వచ్చింది. శారీ బూటీస్ అలాగే పళ్ళులో యూస్ చేసిన కలర్ కాంబినేషన్ కూడా డార్క్ గ్రీన్లో కొద్దిగా బ్లాక్ కలిపినట్టుగా అంటే మెహందీ గ్రీన్ పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్తో పాటుగా వచ్చింది. సో బ్లౌజెస్ పార్ట్కి వస్తే శారీ బూటీస్లో వచ్చిన మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో మనం ఈ బ్లౌజ్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. లేదంటే బార్డర్లో వచ్చిన గ్రీన్ కలర్ కాంబినేషన్తో కూడా ట్రై చేయొచ్చు. పింక్ కలర్ కాంబినేషన్కి శారీ బూటీస్ అంతా రామా గ్రీన్ కలర్ కాంబినేషన్తోనూ అలాగే బ్లాక్తోనూ మనకి చీరలో ఎలిఫెంట్ మోటివ్స్ అన్నీ వచ్చాయి. బార్డర్ పార్ట్కి వస్తే పై సైడ్న బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తోనూ కింది సైడ్న ఎలాంగేట్ చేస్తూ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనూ థ్రెడ్ వీవింగ్ వచ్చింది. సో శారీ మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ పార్ట్కి వస్తే బ్లాక్తో కానీ రామా గ్రీన్తో కానీ మనం ఈ శారీని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. లైట్ గ్రే కలర్ కాంబినేషన్కి పైన కింద రెడ్ కలర్తో మనకి శారీ బార్డర్ వచ్చింది. కల్నెత్తులో రావడం వల్ల కొంచెం ఆరెంజ్ షేడ్ లాగా కనిపిస్తుంది. బూటీస్ అంతా డార్క్ రామా గ్రీన్తోనూ అలాగే వైలెట్ కలర్ కాంబినేషన్తో వచ్చాయి. సో బ్లౌజ్ పార్ట్కి వస్తే బూటీస్ వచ్చిన ఏ కలర్ కాంబినేషన్తో కానీ లేదంటే బార్డర్లో వచ్చిన బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో కానీ మనం ఈ శారీ బ్లౌజ్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైతే బార్డర్ కాంట్రాస్ట్ వేలో వచ్చిందో పై సైడ్న కింది సైడ్న ఆ కలర్ కాంబినేషన్తో కూడా మనం ఈ శారీని ట్రై చేయొచ్చు. లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి పై సైడ్న బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో పాటు థ్రెడ్ వీవింగ్ వచ్చింది. కింది సైడ్న శారీ బార్డర్ని ఎలాంగేట్ చేస్తూ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ని మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో క్లబ్ చేశారు. సెంటర్ పార్ట్కి వస్తే బూటీస్ అంతా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో అందంగా ఎలివేట్ అవుతున్నాయి. పళ్ళు పార్ట్ కూడా 2 కలర్ కాంబినేషన్స్ని యూస్ చేస్తూ రిచ్ పళ్ళుగా వీవ్ చేయడం జరిగింది. శారీ మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ పార్ట్కి వస్తే గ్రీన్తో బ్లూ కలర్ కాంబినేషన్ కానీ లేదంటే పింక్ కలర్ కాంబినేషన్ కానీ ఐడియల్గా సెట్ అవుతుంది. లైట్ గ్రే కలర్ కాంబినేషన్కి మరీ కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ కాంబినేషన్లో మనకి శారీ బార్డర్స్ అంతా వచ్చాయి. బూటీస్ పార్ట్కి వస్తే బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వీవింగ్తో పాటు ఈ శారీ బూటీస్ అన్నీ ఉన్నాయి. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ పార్ట్కి వస్తే బ్లాక్ కలర్ కాంబినేషన్తో కానీ లేదంటే బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కానీ మనం ఈ శారీ బ్లౌజ్ని ట్రై చేయొచ్చు. లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద బూటీస్ అంతా పింక్తోనూ బ్లూతోనూ ఎలివేట్ అవుతున్నాయి. సో కాంట్రాస్ట్ వేలో బ్లౌజ్ని ట్రై చేయాలి అనుకుంటే ఈ పింక్ కలర్ కాంబినేషన్తో కానీ బ్లూ కలర్ కాంబినేషన్తోనూ కానీ మనం ట్రై చేసుకోవచ్చు. బార్డర్లో వచ్చిన బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్లో ఉన్న ఏ బ్లౌజ్ అయినా ఈ శారీతో పాటు కూడా బాగుంటుంది. పింక్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్తో మనకి శారీ బార్డర్ అంతా వచ్చింది.
థ్రెడ్ వీవింగ్ పార్ట్కి వస్తే బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి ఎలిఫెంట్ బూటీస్ అంతా ఇచ్చారు. రామా గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్లాక్ పింక్ కలర్తో చాలా అందంగా ఎలివేట్ అవుతుంది. సో కాంట్రాస్ట్ వేలో ఈ ఏ కలర్ కాంబినేషన్స్తోనైనా మనం బ్లౌజ్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. పింక్ కలర్ కాంబినేషన్కి బూటీస్ అంతా రెడ్తోనూ గ్రీన్తోనూ మనకి శారీలో వచ్చాయి. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ పార్ట్కి వస్తే రెడ్ కలర్ కాంబినేషన్తో ట్రై చేయొచ్చు, లేదంటే గ్రీన్ని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. చూశారు కదండి, మంచి లైట్ పేస్టల్ కలర్ కాంబినేషన్స్లో అందంగా వీవ్ చేసిన చీరల్ని. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు.